కనీస మద్దతు ధరతో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలతో కేంద్రం మరోసారి చర్చలు జరిపింది. చండీగఢ్లో రైతులతో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పీయూష్ గోయల్ చర్చలు జరిపారు. చాలా కాలం తర్వాత రైతు సంఘాలతో కేంద్రం కీలక చర్చలు జరిపింది. చండీగఢ్లో రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పీయూష్ గోయల్. రైతు సంఘాల నేతలు జగ్జిత్ సింగ్ దల్లెవాల్, సర్వన్ సింగ్ పాంధర్ చర్చలకు హాజరయ్యారు. కనీస మద్దతు ధర కోసం నిరవధిక దీక్ష చేస్తున్న దల్లెవాల్ అంబులెన్స్ లో చర్చల వేదిక దగ్గరకు చేరుకున్నారు. శంభు, కన్నౌరి సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలను కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. చర్చలకు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర బృందానికి నాయకత్వం వహించారు. రైతు సంఘం నేత దల్లెవాల్ ఎంఎస్పీ పంజాబ్ కు మాత్రమే కాదని దేశం మొత్తం రైతులకు కావాలని డిమాండ్ చేశారు. నెలలో కేంద్ర మంత్రులు నిరసన తెలుపుతున్న రైతుల మధ్య 5 రౌండ్ల సమావేశాలు జరిగిన చర్చలు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. పండించిన పంటలకు చట్టపరమైన హామీతో పాటు రైతుల రుణమాఫీ, రైతులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని, విద్యుత్ ఛార్జీల పెంపుదల ఉండకూడదని, పోలీస్ కేసుల్ని ఉపసంహరించుకోవాలని, 2021 లఖింపూర్ ఖేరి హింస బాధితులకు న్యాయం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2013 భూసేకరణ చట్టాన్ని పునరుద్ధరించడం, రైతు ఉద్యమంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.